బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థము, సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్. ఈనాటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సభను అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ పఠనంతో ప్రారంభించవలసిందిగా నేను జనాబ్ షేక్ రఫీక్ జామయ్ గారు, ప్రెసిడెంట్ మద్రసా దారుల్ హదీస్ మరియు ఇమాము ఖతీబ్ మస్జిదే మొహమ్మదియా వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. జనాబ్ షేక్ రఫీక్ జామయ్ గారు. السلام عليكم ورحمة الله وبركاته. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الرحمن الرحيم. مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. జజాకల్లాహు ఖైర్. జనాబ్ మొహమ్మద్ రఫీక్ జామయ్ గారు పఠించినటువంటి ఖురాన్ ఆయత్ల యొక్క తెలుగు తర్జుమాను పఠించవలసిందిగా నేను జనాబ్ అబ్దుస్ సబూర్ ఉమరి హఫీజావుల్లా గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. జనాబ్ అబ్దుస్ సబూర్ హఫీజావుల్లా గారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు అమిత కృపాసాగరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. అర్రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు. మాలికి యౌమిద్దీన్. తీర్పు దినానికి అధిపతి. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. ఇహ్దిన స్సిరాతల్ ముస్తఖీం. మాకు రుజు మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి. స్రాతల్లదీన అన్అమ్త అలైహిం. నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే చూపు. గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్. నీ ఆగ్రహానికి గురి అయిన వారి మార్గం కానీ లేక మార్గభ్రష్టమైన వారి మార్గం కానీ కాదు. జజాకుముల్లాహ్. అస్సలాము అలైకుం. జజాకల్లాహు ఖైర్. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. ఈనాడు జనవరి 17, 2016 మన నందికట్కూరు పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆవరణలో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి మానవ హక్కులు మరియు ఇస్లాం అనేటటువంటి కార్యక్రమంపై ప్రసంగికులు సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యుఐఆర్సి గారి యొక్క ప్రసంగకు మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ సభ నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడింది. నేను సభలో ఉపస్థితులైనటువంటి పెద్దలు, నా తోటి సోదరీమణులందరినీ ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ఈ వక్తను స్టేజ్పై ఆహ్వానించే ముందు ఈ కార్యక్రమం యొక్క వివరాలు నేను మీకు తెలియజేయదలిచాను. ఈనాటి ఆధ్యాత్మిక సభ 2 భాగాలుగా ముందుకు కొనసాగుతుంది. మొదటి భాగము ప్రసంగ భాగము. ఈ భాగంలో ముందుగా సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యుఐఆర్సి వారి యొక్క ప్రసంగము మానవ హక్కులు మరియు ఇస్లాం అనే అంశంపై ఉంటుంది. ఆ తరువాత సభికులకు ప్రశ్నలు అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవటానికి
సమయం కేటాయించబడుతుంది. ఈ ప్రశ్నోత్తరాల సరళిలో మీరు ఈనాటి ప్రసంగంపై ఏమైనా సందేహాలు ఉంటే మీకు కేటాయించబడిన సమయంలో ప్రశ్నలు అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇన్షాల్లా. ఈనాటి ఈ గొప్ప కార్యక్రమాన్ని మనకు నిర్వహిస్తున్న వారు షెహరే జమీయత్ నందికొట్కూరు పట్టణం వారు. అల్లాహ్ వీరి యొక్క ఈ కృషిని స్వీకరించుగాక, ఆమీన్. ఈనాటి ఈ కార్యక్రమము యుఐఆర్సి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇప్పుడు నేను యుఐఆర్సి యొక్క చిరు పరిచయాన్ని నేను మీకు చేయదలిచాను. యుఐఆర్సిగా సుపరిచితమైనటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఒక ఆధ్యాత్మిక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ. 2007 సంవత్సరంలో రిజిస్టర్డ్ అయినటువంటి ఈ సంస్థ మానవులందరి దేవుడు ఒక్కడే అనే గొప్ప సత్యాన్ని ధార్మిక గ్రంథాల తులనాత్మక అధ్యయనం, వాటి సమాంతర విషయాల ప్రచారం ద్వారా ప్రజలకు అందిస్తూ వచ్చింది. దీని ద్వారా జాతీయ సమైక్యత, మత సామరస్యము, విశ్వ మానవ సోదర సౌభ్రాతత్వాన్ని పెంపొందిస్తూ అవిరామంగా కృషి సలుపుతున్నటువంటి సంస్థ యుఐఆర్సి. ఈ సంస్థ కార్యక్రమాల ద్వారా ఈనాడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో మరియు తెలుగు భాషలో యుఐఆర్సి కార్యక్రమాలను నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు, అనేక మంది సోదరులు వారి యొక్క జీవన గమనంలో ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకులను ఈ ధార్మిక గ్రంథాల యొక్క సందేశం ద్వారా యుఐఆర్సి వారు అందిస్తున్నటువంటి ఖురాన్ హదీసుల సందేశం ద్వారా వారి యొక్క జీవితాలని చక్కదిద్దుకొని సంతోషమైనటువంటి, ఆనందమైనటువంటి జీవితాన్ని గడుపుతూ యుఐఆర్సిని ఒక ఆత్మీయ స్నేహితుడుగా భావిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు రాష్ట్రానికి బయట ఉన్నారు. యుఐఆర్సి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రత్యేకంగా తెలుగు భాషలో రుజుమార్గం టీవీ ఛానల్ గత సంవత్సర కాలంగా నడుపుతూ ఉన్నది. ఈ ఛానల్ ఆన్లైన్లో కూడా www.rujumargam.tv నెట్లో మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రుజుమార్గం టీవీ ఆన్లైన్లో కూడా మీరు వీక్షించగలరు. కాబట్టి మీరందరూ కూడా ఈ టీవీ ఛానల్ని తప్పకుండా వీక్షించగలరని నేను కోరుచున్నాను. ఇప్పుడు నేను ఈనాటి అంశం మానవ హక్కులు మరియు ఇస్లాం అనే అంశాన్ని ప్రసంగించడానికి సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యుఐఆర్సి. ఈనాటి అంశం మానవ హక్కులు మరియు ఇస్లాం. ఇదొక వినూత్నమైనటువంటి అంశము. ఈ అంశాన్ని ప్రసంగించడానికి సోదరుడు షఫీ గారిని ప్రసంగానికి ఆహ్వానించే ముందు వారి యొక్క చిరు పరిచయాన్ని నేను మీకు చేయదలిచాను. గత దశాబ్దంన్నర కాలంగా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, క్రైస్తవ మత గ్రంథమైనటువంటి బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం చేసి వాటిలో ఉన్న సమాంతర విషయాల ప్రచారం ద్వారా ప్రజలలో మత సామరస్యము, జాతీయ సమైక్యత కోసము మరియు విశ్వమానవ సోదర సౌభ్రాతృత్వం కోసము కృషి చేస్తున్నటువంటి వక్త సోదరుడు షఫీ గారు. సోదరుడు షఫీ గారు యుఐఆర్సి అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తూ గత సంవత్సరము రుజుమార్గం టీవీ ఛానల్ RM-TVని ప్రారంభించడం జరిగింది. ఈ టీవీ ఛానల్కి డైరెక్టర్గా విధులు నిర్వహించడమే కాకుండా నేను చెప్పినట్లుగా భారతదేశంలో మొట్టమొదటి వినూత్నమైనటువంటి విద్యా సంస్థ IPS ఇంటర్నేషనల్కి డైరెక్టర్గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. సోదరుడు షఫీ గారు ఇన్స్పిరేషన్స్ అన్లిమిటెడ్ అనే వ్యక్తిత్వ వికాస సంస్థను నెలకొల్పి అనేక విద్యాశాలల్లో, కళాశాలల్లో, పాఠశాలల్లో, అనేక బహిరంగ సభల్లో వ్యక్తిత్వ వికాసంపై మాస్టర్ మోటివేటర్గా అనేక అంశాలపై ప్రసంగించి విద్యార్థుల కోసం ఎన్నో సూచనలు చేసి ఉన్నారు. సోదరుడు షఫీ గారిని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవ సోదరులు ఒక గొప్ప తెలుగు ముస్లిం బైబిల్ స్కాలర్గా గుర్తిస్తారు. రీసెంట్లీ మంగళగిరిలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు జాన్ సుబ్బారావు గారు, సోదరుడు షఫీ గారు యుఐఆర్సి అధ్యక్షుల వారిని వేదికపై కిరీటంతో గౌరవించడం జరిగింది. ఆ కిరీటాన్ని వారు అందజేస్తూ వారిని సన్మానిస్తూ బైబిల్ని చూడకుండా కంఠోపాఠంగా చెప్పగలిగిన వక్తల్లో కిరీటిధారులు సోదరుడు షఫీ గారు, అందుకనే వారికి నేను కిరీటాన్ని ప్రజెంట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఈ విధంగా క్రైస్తవ పండితులు సైతము గౌరవించేటటువంటి వక్త సోదరుడు షఫీ గారు మన మధ్యలో ఉన్నారు. సోదరుడు షఫీ గారు
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ అంతర్జాతీయంగా కూడా అనేక దేశాల్లో ఎన్నో ప్రసంగాలు చేసి ఉన్నారు. వారి యొక్క ప్రసంగాలు మరి డివిడీస్ రూపంలో యూఆర్సి స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ నెట్లో యూట్యూబ్లో కూడా మీరు వాటిని చూడవచ్చు. మరి ఇలాంటి గొప్ప వక్త మన మధ్య ఉన్నారు కాబట్టి నేను ఇంకా ఆలస్యం చేయకుండా ఈనాటి అంశం మానవ హక్కులు మరియు ఇస్లాం అనే అంశంపై ప్రసంగించవలసిందిగా వారిని మైకుపై సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్.